హాయ్ నమస్తే అండి. యాక్చువల్లీ ఇది అవేర్నెస్ కోసం చేసిన వీడియో. దేనికంటే ఈ మధ్యన దొంగతనాలు జరుగుతున్నాయి కదా, దానికి రిలేటెడ్ వీడియో. రీసెంట్గా ఇక్కడ మాకు జరిగిన ఇన్సిడెంట్ కొంచెం షేర్ చేసుకుందామని చిన్న వీడియో క్లిప్స్ పెడుతున్నాను, చూడండి. జస్ట్ యాక్చువల్లీ స్టార్టింగ్ కేవలం చెప్పులు మాత్రమే తీసారనుకున్నాం, కానీ తర్వాత అర్థమైంది ఇది చిన్నదాంతో పోలేదు, చాలా పెద్ద స్కామే జరిగింది అని. మీరు చూస్తున్నారు కదా, ఆ రెండు చెప్పు స్టాండ్లో ఇది కేవలం చిన్న దొంగలే అని అనుకున్నాం. తర్వాత అర్థమైంది వీళ్ళు చేసే పనులు ఇది చెప్పులతో ఆగలేదు, బైకులు. తర్వాత తెలిసింది ఏంటంటే వాళ్ళు పక్క వీధిలో బంగారం వెండి కూడా చేసి అక్కడి నుంచి పక్క దగ్గర నుంచి దూకేసి ఇక్కడికి వచ్చి ఇలా చేశారనమాట. ఈ బండికి కూడా ఎంత తీరిగ్గా 3-4 బండ్లు ట్రై చేసి అక్కడ కెమెరా సెన్సర్ లైట్ ఉన్నా భయపడకుండా ఇద్దరు కత్తి కూడా పట్టుకొని ట్రై చేస్తున్నారనమాట. మా దురదృష్టం శాతం మా బండి మాత్రమే చిక్కిందనమాట. సో ఇదొక అవేర్నెస్. తాళాలు ఉన్నాయి కదా, తాళాలు అని అనుకుంటే సరిపోదు, ఆగదు. ఎందుకంటే తాళాలు కూడా ఈజీగా బద్దలు కొట్టేసి దర్జాగా ఫ్రంట్ డోర్ నుంచే వెళ్ళారు వీళ్ళు. సో సెక్యూరిటీ ఉండడం బెస్ట్. చిన్నదో పెద్దదో, అపార్ట్మెంట్ గ్రూప్ హౌసో పెద్దదో, కానీ సెక్యూరిటీ మాత్రం ఉండాలి. అసలు కనీసం రావడానికి కూడా ఉండేది కాదేమో ఒకవేళ ఉండుంటే సెక్యూరిటీ. మాది కూడా మొన్నటిదాకా ఉండి రీసెంట్గా లేకపోవడం వల్ల ఇది జరిగిన ఇన్సిడెంట్. దయచేసి మీరు కూడా ఫస్ట్ సెక్యూరిటీకి ప్రాధాన్యం ఇవ్వండి. అండ్ మోర్ ఓవర్ ఒక ఓల్డ్ ఏజ్ పీపుల్ కానీ ఉండుంటే ఇంకొంచెం జాగ్రత్తగా తీసుకోండి. లిటరల్లీ వాళ్ళు చేస్తుంది 3:30 అరౌండ్ అయినా సెన్సార్ లైట్లు వెలుగుతున్నా మినిమం ఏ కంగు ఆర్భాటం ఏమీ లేకుండా హ్యాపీగా వెళ్తున్నారు. చూసారు కదా, ఏ ముస్లోలో వచ్చి చూసినా ఎవరు ఏం చేయలేరు. కాబట్టి హై సెక్యూరిటీ అనేది ఇంపార్టెంట్. జాగ్రత్తగా ఉండండి. ఇదొక అవేర్నెస్ కోసం మాత్రమే. మా మెయిన్ గేట్కి కూడా చాలా పెద్ద కప్పు వేసాము. ఆ దొంగలు వచ్చి స్టార్ట్ చేసుకొని కప్పను బద్దలు కొట్టేసి కాలువలో వేసేసారు. ఫింగర్ ప్రింట్స్ పడతాయని కాలువలో పడేసాడు వాళ్ళు. బండి మాత్రం తీసుకెళ్ళిపోయారు. చాలా బాధ అనిపించింది. కానీ అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. అంటే మే నెలమలని పిల్లలకి సెలవులు గట్టా వస్తాయి కదా, దానివలన చూడండి. వాడికి దొంగవాడు ఒకడు వెళ్ళాడు, తాళం బద్దలు కొట్టేసి అది పాడేసాడు, కాల్లో పాడేసి ఎక్కేసి బైకు అదిగో వెళ్ళిపోతున్నాడు. చూడండి ఎలా వెళ్ళిపోతున్నాడు. ఎంత గుండె ధైర్యం అండి, అలాగ వెళ్ళిపోతున్నాడు. చాలా బాధ అనిపించిందండి. మా బండి పోతే చాలా బాధ అనిపించింది. కానీ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాము. పెన్ను కప్ప అది ప్రూఫ్ అని పట్టుకుని వెళ్తే ఫింగర్ ప్రింట్ పోయిందమ్మా, కాల్లో వేస్తారు కదా అన్నారు. కానీ వాళ్ళు కంప్లైంట్ తీసుకున్నారు. ఏం ప్రాబ్లం లేదమ్మా, దొరుకుతుంది అన్నారు. అందుకు ఇంకా